హలో అండి. ఇంకా మా ఆడపడుచు గారిదైతే పుట్టినరోజు. ఇప్పటికే షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఇంకా షార్ట్ వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే ఇంకా ఈ లాంగ్ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళకైతే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇంకా మీకైతే ఇదివరకు వీడియోలోనే తెలుసు కదండి, ఈ అబ్బాయి, ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి. ఇంకా పక్కనున్న అమ్మాయి అయితే వాళ్ళ కోడలు, మా తోటి కోడలు. మీకు తెలిసిన విషయమే కదండి. ఇంకా అమ్మాయి పుట్టినరోజు అండి. ఇంకా మా చిన్న అబ్బాయిది ఒక రోజు ముందు, ఈ అమ్మాయిది ఒక రోజు వెనక. 16 రోజు మా చిన్న అబ్బాయి బర్త్డే అయితే, 17 రోజు ఈ అమ్మాయిదండి. ఇయర్ గ్యాప్ ఉంటుంది కానీ రోజైతే ఒకటే రోజు తేడా ఉంటుందండి. ఇంకా ఎప్పుడు ఇలా సరదాగా సందడిగా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలాగే హ్యాపీగా పుట్టినరోజులు అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఈసారి అయితే డబుల్ ధమాకా అన్నట్టుగా ఇంకా వాళ్ళ అన్నయ్య, వదిన ఒక కేకు, ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఒక కేకు, 2 కేకులు అయితే తెప్పించారు. ఇంకా కవిత సారీ సెంటర్లో డ్రెస్సెస్ తీసుకున్నారని చెప్పాను కదండి. ఇంకా ఆ డ్రెస్ అయితే గిఫ్ట్గా అయితే పెట్టేశారు. ఇంకా ఈ అమ్మాయికి అయితే మా తోటికోడలు అయితే వేసుకుంది. 2 కొత్త డ్రెస్సులు తీసుకున్నారు అని ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి. ఇంకా ఈ బర్త్డే గిఫ్ట్గా అయితే ఆ డ్రెస్ అయితే పెట్టేశారు. ఇంకా మా చిన్న అత్తమ్మ, చిన్న మామయ్య ఇంకా అందరైతే చక్కగా డ్రెస్ అయితే పెట్టారు. ఇంక ఇప్పుడైతే మా తోటి కోడలు వాళ్ళ అన్న, వదిన అన్నమాట అండి, శాల్వా తీసుకుందండి. ఇంకా ఆమె అయితే సరదాగా ఉంటుందని ఇంకా శాల్వా అయితే కప్పుదామని శాల్వా తీసుకొని శాల్వా వేసి ఇంకా చక్కగా ఆ అమ్మాయిని అయితే ఆశీర్వదిస్తున్నారు. ఆహ్వానించి ఇంకా వెల్కమ్ అయితే చెప్పారు. శాల్వాతో వెల్కమ్ చెప్పి ఇంకా గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేశారండి. ఇంకా వీళ్ళు సపరేట్గా అన్నట్టుగా ఇంకా ఆ ప్రజెంట్ చేసిన గిఫ్ట్ని అయితే విప్పమని అయితే చెప్తున్నారు. ఇంకా మా తోటికోడలు వాళ్ళకైతే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇంకా వీళ్ళిద్దరేనండి. వాళ్ళు మా తోటికోడలు మేనా అమ్మాయినండి, మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య కూతురే. ఇంకా చాలా చక్కగా కలిసి ఉంటామండి అందరం అయితే. మేనవదినే కాబట్టి ఇంకా చిన్నప్పటి నుంచి సుమక్క అని పిలిచింది. ఇక అదే అలవాటు అండి. వదిన అని పిలవదు, సుమక్క అనే పిలుస్తుంది. ఇంకా తెచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఆత్రంగా. ఇంకా ఏమిటా చూద్దామన్నట్టుగా. ఇంకా ఫోటో ఫ్రేమ్ అని అయితే అందరికీ అర్థమవుతుందండి. ఇంకా ఆ ఫ్రేమ్లో ఏముంది అన్నదైతే ఇప్పుడు చూసేద్దామండి. ఇంకా వాళ్ళిద్దరే వదినే మరదళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఇలా పిక్స్ అయితే వాళ్ళిద్దరూ దిగినాయి అన్ని ఫొటోస్ పెట్టుకొని అయితే ఇలా ఫోటో ఫ్రేమ్ అయితే కట్టించిందండి. స్వీటబుల్ మెమరీ లాగా ఉంటుందని. ఇంకా శాల్వా కప్పి సన్మానం చేశారు. ఇంకా ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు స్వీటబుల్ మెమరీస్ లాగా. ఇంకా ఇప్పుడైతే లైట్ల వెళ్తుర్లండి. ఇంకా బర్త్డే క్యాండిల్స్ అయితే వెలిగించారు. ఇంకా సమ్మర్ కాబట్టి చక్కగా కూల్ కేకే తెప్పించారండి. 2 కూల్ కేక్సే ఇంకా కరిగిపోతాయని తొందరగా కట్ చేద్దాము అని అయితే కట్ చేస్తున్నారు. ఇంకా బర్త్డేకి అయితే ఎవరిని పిలవలేదండి, అందరము ఇంట్లో వాళ్ళమే. ఇంతే అండి, చాలా సింపుల్గా, చిన్నగా, సింపుల్గా, సంతోషంగా, హ్యాపీగా ఉండడానికి ఎంతమందిని పిలిచామా అన్నది ముఖ్యం కాదండి. ఇంకా సంతోషంగా ఉన్నామా లేదా అన్నదే ఒకటి ముఖ్యం. వాళ్ళ పేరెంట్స్, మేము అందరము ఇంట్లో వాళ్ళము. ఇంతే అండి. ఇంకా అన్నయ్య అయితే రాలేదండి, అన్నయ్యకి వీలు కాలేదు. ఇంకా వీలు కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటారు. ఇంకా రావడానికే ట్రై చేస్తారండి. ఇంకా మ్యాక్సిమం అయితే ఈరోజు అయితే వీలు కాలేదు, రాలేదు అన్నయ్య అయితే. సరే అని కేక్ అయితే కటింగ్ చేసేద్దాము. ఇంకా మరి అన్నయ్య రారు కదా అని అయితే కట్ చేసాము. ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే మేనత్తకైతే మేనల్లుడు, మేనకోడలు ఇద్దరు అయితే కేక్ అయితే తినిపిస్తున్నారు. ఇలా అందరం అయితే ఒకరి వెనుక ఒకరం అన్నట్టుగా కేక్స్ పెట్టుకుంటూ ఇంకా సంతోషాన్ని అయితే పంచుకున్నామండి. ఇంకా ఆ సంతోషం అయితే మాటల్లో వర్ణించలేమండి. చూసినా కానీ అర్థం కాదు, చెప్పినా కానీ అర్థం కాదు అన్నట్టుగా ఉంటుందండి హ్యాపీ మూమెంట్ అయితే. అలా ఉంటుందండి. ఇంకా
అమ్మాయిలకు పుట్టింటి వైపు పచ్చడి మెతుకులైనా కానీ పరమాన్నం లాగే చూస్తాము అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ప్రతిసారి బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ వీలు కుదిరినప్పుడల్లా వచ్చి అలా కలిసి ఇలా చిన్న కేక్ కటింగ్ అయితే చేసుకొని వెళ్తూ ఉంటారండి టైం కుదిరినప్పుడల్లా. ఇంకా ఇప్పుడైతే అన్నయ్య వదిన అన్నట్టుగా ఇంకా పేరెంట్స్ అయితే అయిపోయారు కదా. ఇంకా మా తోటి కోడలు మా మరిది గారు అయితే పెడుతున్నారు. ఇంకా వీళ్ళిద్దరైతే మీకు ఇదివరకు వీడియోలోనే పరిచయం కదండి. ఇంకా వీళ్ళు కూడా కేక్ తినిపించి అక్షింతలు వేసి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఆ అమ్మాయి అయితే వీళ్ళిద్దరికి కేక్ పెడుతుంది. ఇప్పుడైతే ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువగా ఉండదండి. ఇంకా మేన వాళ్ళే కాబట్టి చాలా చక్కగా చాలా బాగా కలిసి ఉంటారు. ఇంకా ఇప్పుడైతే మా చిన్న అబ్బాయి పెడుతున్నాడండి. ఇంకా వీళ్ళిద్దరి బర్త్డే ఒక్కరోజు తేడాతోనే ఉంటుందండి. ఒకరోజు ముందు మా అబ్బాయిది, ఒకరోజు తర్వాత ఈ అమ్మాయిది. చిన్నప్పటి నుండి ఇలా సందడిగా బర్త్డేలు అయితే చేస్తూనే ఉంటామండి. వాడికి కూడా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అని విషయం చెప్తూ ఇంకా కేక్ అయితే తినిపించింది. మేనత్త అయితే మేనల్లునికి. ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే సింగపూర్లో ఉంటాడండి, చిన్న అబ్బాయి ఉంటాడు ఇండియాలో. ఇంకా నేను మా వారు ఇద్దరం కూడా చక్కగా అక్షింతలు వేసి అయితే మనసారా ఆశీర్వదించామండి. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎంతో సంతోషంతో ముందు పుట్టినరోజులన్నీ ఇలాగే చాలా చక్కగా చేసుకోవాలని మనసారా ఆశీర్వదించామండి. ఇంకా అమ్మాయి అయితే మీకు కేక్ పెడతాను వదిన అని మాకైతే పెడుతుంది. బర్త్డే నీది కదమ్మా, మాకు కేక్ ఎందుకు అని అంటున్నా వినకుండా ఇద్దరికి కేక్ అయితే తినిపించేసింది. ఇంకా నేను కూడా కొంచెం పీస్ అయితే తీసి ఆ అమ్మాయికి కూడా తినిపించేశాను. చాలా బాగుంటుందండి. ఇంకా మాకు ఆడపడుచులు లేరు అన్న కొరతే ఉండదండి. అలాంటి సందర్భం అయితే ఇంతవరకు రానియలేదు, ఇంకా రాదు అని అయితే అనుకుంటున్నామండి. ఇంకా ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా అలా ఉంటారండి మా ఆడపడుచులు అయితే. ఇంకా తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నట్టుగా ఉంటే ఇలాంటి ఆడపడుచులే ఉండాలి అని అయితే కోరుకుంటున్నానండి. ఇంకా మా అత్తమ్మ, ఇంకా మా ఫ్రెండు, మా మంచూరియా ఫ్రెండ్ అన్నమాట అండి. ఇంకా వాళ్ళిద్దరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించి కేక్ అయితే పెట్టారు. ఇంకా అందరికీ అయితే కుంకుమ బొట్లు పెడదామని కుంకుమ అయితే తీసుకువచ్చింది మా తోటి కోడలు. ముందుది వెనకది ముందు అన్నట్టుగా చేస్తున్నాము. ఫస్టే కుంకుమ పెట్టాల్సింది లాస్ట్లో పెడుతున్నాము అని నవ్వుతుందండి. ఇంకా ఎప్పుడైతే లేదు ఏమవుతుంది, పెట్టింది ఒకటి లెక్క అన్నట్టుగా నేనైతే అంటున్నాను. ఇంకా అందరికైతే కుంకుమ బొట్లు అయితే పెట్టేసింది. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఫ్రెండ్స్ అండి, క్లాస్మేట్స్, బంధువులు, రిలేటివ్స్ అన్నమాట. మా తోటికోడలు వాళ్ళ అన్నయ్య కూతురికే, అన్నయ్యకే, మా తోటికోడలు వాళ్ళ చిన్నమ్మ కొడుకే చేసుకున్నాము. ఇంకా ఫస్ట్లో అయితే ఫ్రెండ్షిప్ అండి, ఊళ్ళో ఫ్రెండ్షిప్. ఇంకా ఇప్పుడైతే బంధుత్వం కలిసిపోయిందండి. ఇంకా మా వారి మేనత్త కొడుకే అన్నమాట, బామ్మడిదికే ఇచ్చారు. ఇలా అయితే రిలేషన్ కలిసిపోయింది. ఇంకా మా మంచూరియా ఫ్రెండ్ని అయితే మీరు గుర్తుపట్టారని అనుకుంటున్నాను. ఆ చిన్న బేబీని చూసారా, మధ్యలో ఉన్న బేబీ మా మంచూరియా ఫ్రెండ్ అండి. ఇంకా పాతగా ఉన్నప్పటి నుంచి అయితే వీడియోస్ చూసే వారందరికీ అయితే తెలిసిపోతుంది. కొత్త వారు ఎవరైనా చూస్తే మాత్రం తెలుస్తుందని అయితే అలా గుర్తు చేస్తున్నాను. ఇంతే అండి, సింపుల్గా క్లాస్మేట్ కాబట్టి ఇంకా పిలుచుకున్నారు. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు, వాళ్ళమ్మ, అంతే అండి. ఇంకా మా తోటికోడలు వాళ్ళ అన్నయ్యకే ఇచ్చారు. బంధుత్వం కూడా కలిసిపోయింది, అటు క్లాస్మేట్స్ అండి. ఇంకా మా వారు ఆ అన్నయ్య కూడా ప్రాణ స్నేహితులండి. ఇద్దరిదైతే నా పెళ్ళైనప్పటి నుంచి అంటే దాదాపుగా 30 సంవత్సరాలు దాటిపోయిందండి నాకు తెలిసి. చాలా ప్రాణ స్నేహితులండి, చాలా చక్కగా కలిసి ఉంటారు. ఒకరి మాట ఒకరికి వేదం అన్నట్టుగా ఉంటారండి వాళ్ళైతే. ఫ్రెండ్షిప్లో బంధుత్వం. ఇంకా మా బొంబాయి ఆడపడుచును కూడా వాళ్ళ తమ్ముడికే ఇచ్చామండి. అటు నుంచి బంధుత్వమే, ఇటు నుంచి బంధుత్వమే, తిరిగి అంతా మా చుట్టే తిరుగుతుందా అన్నట్టుగా ఉంటుందండి. ఇంకా గులాబ్ జామ్ స్వీట్ అయితే చేశారు. ఇంకా అందరం అయితే తీసుకొని అయితే గులాబ్ జామ్ తినేస్తున్నాము.
ఇంకా మా మామయ్య గారు అయితే నాకు షుగర్ కదా అని ఇంకా మనవలకి అయితే తీసుకొచ్చి పెడుతుండే. ఇంకా మనవలు అంటే ఎవరికైనా తాతలకి అంతే ప్రేమ ఉంటుంది కదండి. ఇంకా ఫస్ట్ వచ్చిన మనవలు, ఇంకా వాళ్ళ మనవలు ఉన్నా కానీ మా మా పిల్లలు అయితే ఫస్ట్ వచ్చిన మనవలు కదా. మేమైతే ఇంటికి పెద్దవాళ్ళం కాబట్టి ఇంకా పిల్లలందరూ అయితే క్యారమ్ ఆడుకుంటున్నారండి, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేమైతే స్వీట్ తినేసిన తర్వాత అందరికీ సర్వ్ చేసేసి అక్కడి నుంచి అయితే పక్కింట్లో మామిడి చెట్లు ఉన్నాయండి. ఆ మామిడి చెట్ల దగ్గర అయితే సీనరీస్ బాగా వస్తాయి గ్రీన్ కలర్లో అని చెప్పి పిక్స్ అయితే తీసుకున్నామని అటు వెళ్ళామండి. చూసారా మామిడికాయలు ఎంత పెద్దగా అయ్యాయో, చాలా బాగున్నాయండి. ఇంకా మామిడికాయలను చూస్తుంటే ఇక నేను కూడా పట్టుకొని అలా పిక్స్ అయితే తీసుకున్నామండి. మంచి గ్రీనరీ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. స్వీటబుల్ మెమరీస్ లాగా ఇలా పిక్ అయితే చేసుకున్నాము. ఇంకా నలుగురం కలిసామంటే పిక్స్ తీసుకోవడం, ఎలా వచ్చాయో చూసుకోవడం ఇంతే కదండి ఎవరమైనా కానీ. ఇంకా బర్త్డే అయితే ఇలా సందడిగా హ్యాపీగా చాలా చక్కగా సంతోషంగా సింపుల్గా గ్రాండ్గా ఏమి కాదండి, ఉన్నంతలో సింపుల్గా కేక్ కటింగ్ చేసి గులాబ్ జామ్ స్వీట్ అయితే చేసుకుని తినేసామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా. ఇంకా ఇలా అయితే స్వీటబుల్ పిక్స్ అయితే తీసుకున్నాము ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా. ఇలా పక్కనే ఉంటుందండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి పక్కనే 2 మామిడి చెట్లు ఉన్నాయి. తొక్కు మామిడికాయలే అండి అవైతే. ఇంకా ఈ పిల్లలైతే స్వీట్ తినలేదు, ఇప్పటిదాకా పిక్స్ అయితే తీసుకున్నారు కదా, ఇంకా వాళ్ళకు కూడా స్వీట్ పెట్టేశాము. అంతలోకే పక్కింటి వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. ఇంకా మన ఆడపడుచుకి బయలుదేరే టైం అయితే రానే వచ్చింది. ఇంకా పుట్టింటి నుండి వెళ్ళాలంటే ఇంకా మనసు ఒప్పదు కదండి, ఇంకాసేపు ఉంటే బాగుండు అన్నట్టుగా ఉందండి. కాకపోతే వీళ్ళని పంపించిన తర్వాత మా తోటికోడలు వాళ్ళు కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా తప్పదు అన్నట్టుగానైతే ప్రయాణానికి సిద్ధమై ఇంకా వెళ్తుందండి. ఇంకా కాసేపు ఉంటే బాగుండు, ఇంకా కాసేపు ఉంటే బాగుండు అని మనసంతా ఇటే లాగుతుందండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు. ఇంకా అక్కడ కూడా కేక్ కటింగ్ ఉంటుందండి. ఇంకా అందుకే వెళ్ళలేక వెళ్తున్నాను అన్నట్టుగా బాయ్ అయితే చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వచ్చేటప్పుడు ఉన్న ఆనందం అయితే వెళ్ళేటప్పుడు ఉండదండి. మరి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతూనే ఉంటానండి. ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి అయితే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చాము. ఇంకా మా చిన్న అబ్బాయి దించడానికి అయితే వెళ్ళాడు. ఇంకా ఈ కారు వచ్చిన తర్వాత మళ్ళీ మా తోటికోడలు వాళ్ళు కూడా బయలుదేరి వెళ్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళేదైతే షార్ట్ వీడియో కూడా పెట్టాను, అది కూడా చూడండి.